ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాస్‌లో ఏ సినిమా విన్నర్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్‌లో చెప్తాను మీకు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సంక్రాంతికి మేము వస్తున్నాం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. అంటే ఇందులో ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి, ఏ ఎలిమెంట్స్ కొంచెం క్రింజీ కామెడీలా అనిపించింది. సో అనిల్ రావిపూడి గారి గురించి మీకు తెలిసిందే కదా! మాక్సిమం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువ ఫోకస్ చేశాడు ఆయన. అండ్ కామెడీ ట్రాక్‌ని ఎక్కువగా రన్ చేయడానికి ట్రై చేశాడు ఆయన. అండ్ అట్ ది సేమ్ టైమ్ నాకు అనిపించిన సినిమా మూవీ స్టార్టింగ్‌లో ఓపెనింగ్ సీన్‌లో ఒక కిడ్నాప్ సీన్ జరుగుతది. అది కొంచెం అంటే సీరియస్‌నెస్ ఉండదు. ఆ సీన్ అంతా కామెడీ అయిపోతది. ఆ సీన్ లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న సీన్స్ గానీ, ఆ కామెడీ సీన్స్ గానీ, ఐశ్వర్యరాజ్ గారు యాక్టింగ్ అయితే నేను అప్పుడు వరల్డ్ ఫేమస్ లెవెల్ లో తర్వాత ఇప్పటివరకు ఈ సినిమాలో చూసాను నేను. చాలా బాగా అనిపించింది ఆమె క్యారెక్టర్ నాకైతే. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం అంటే కొన్ని ట్రాక్స్ బాగున్నాయి యాక్చువల్గా. ఒక 10 జోకుల్లో ఒక 3 జోకులు నవ్వడం అంటే కొంచెం హిలేరియస్ గా ఉండడం ఇది పర్లేదు అనిపించింది. కొన్ని చోట్ల అంటే క్రింజ్ అంటే ఎక్కువ వేరే లెవెల్ వెళ్తుంది అన్నప్పుడు కొంచెం దాన్ని తగ్గడం. సో ఓవరాల్ గా నాకైతే బాగా అనిపించింది. అంటే చూడొచ్చు, అంటే వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు ఈ సంక్రాంతికి మేము వస్తున్న సినిమా గురించి అయితే డెఫినెట్ గా. అంటే నో డౌట్ యాక్చువల్ గా. అంటే ఓన్లీ నేనేమంటున్నా అంటే స్టోరీ ఏదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి యాక్చువల్ గా. ఓన్లీ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ అంటే హిలేరియస్ డ్రామా చూడడం వరకు అయితే ఓకే. మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత స్టోరీ అయితే ఉండదు యాక్చువల్ గా. మన ఓల్డ్ అంటే ఎలా అంటే ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియులాంటి శిల్పం అంటే అలాంటి సినిమాలు చూస్తే స్టోరీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని సీరియస్నెస్ ఉంటుంది అండ్ కామెడీ దగ్గర కామెడీ ఉంటుంది. అలాంటి ట్రాక్ అయితే ఉండదు డెఫినెట్ గా. స్టోరీ వైజ్ గా అయితే ఎలాంటి బిల్డ్ చేయలేదు యాక్చువల్ గా. కానీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చు హ్యాపీగా. అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. కమింగ్ టు ద గేమ్ చేంజర్ సినిమా గురించి చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే ఆల్మోస్ట్ చాలా మంది రివ్యూ చేసేసారు కాబట్టి చూసి ఉంటారు ఈ పార్టీకే. ఆ సినిమాలో నాకు అంటే అనిపించిన విషయాలు కొన్ని చాలా కీలకంగా అనిపించిన విషయాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లో చెప్పేస్తాను. కొందరేమో కావాలని నెగిటివ్ చేశారని, లేకపోతే కొందరేమో పబ్లిక్ బయట అవుట్ సైడ్ మాట్లాడుతున్న విషయాలు కావాలని సినిమా మీద నెగిటివ్ చేశారని. సో ఇలాంటి విషయాలు రన్ అవుతున్నాయి యాక్చువల్ గా. నాకు సినిమాలో ఏమనిపించింది, ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాలో అనవసరంగా వాడింది ప్రొడక్షన్ వాల్యూస్. యాక్చువల్ గా డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా వాడేశారు గేమ్ చేంజర్ సినిమాలో. అంటే అవసరం ఉన్నది కాకుండా దానికంటే ఎక్కువ వాడేశారు యాక్చువల్ గా. అంతే, అక్కడ అంత పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కువగా పెట్టేశారు. ఫస్ట్ కాడ నుంచి చూసుకోండి, రామచ్చ సాంగ్ నుంచి చూసుకున్నా కానీ, అదే రామచరణ్ ఎంట్రీ సీన్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ, సో అనవసరమైన యాక్చువల్ గా. అండ్ స్టోరీ వైజ్ గా కూడా అంత హుక్ చేయలేకపోయింది జనాల్ని. యాక్చువల్ గా మనం ప్రీవియస్ లో చూసిన సినిమా స్టోరీ లాగానే ఉంది. కానీ ఇందులో చాలా అంటే కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ జనాలు అంతా అట్రాక్ట్ గా చేసే ఇలాంటి లైన్ అయితే లేదు. గ్యారంటీగా చెప్తాను మీకు. సీరియస్ గా నాకు తెలిసిన దొరకైతే కొంత బ్యాక్ డ్రాప్ అంటే కొంత ఏదైతే కొడుకుగా ఉన్న సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెమే చూపించి వాళ్ళ ఫాదర్ ఒక ఏదైతే ఇందులో అయితే చాలా వరకు నాకు తెలిసిన అందరికి లాజికే లేని సీన్స్ చాలా ఉన్నాయి సినిమా మొత్తంలో, గేమ్ చేంజర్ సినిమా మొత్తంలో. అది నాకు చాలా అంటే బ్యాడ్ రిమార్క్ లా అనిపించింది యాక్చువల్ గా. శంకర్ గారి మార్క్ ఎటుపోయింది అసలు. శంకర్ గారి మార్కే లేదు సినిమాలో. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేశాను యాక్చువల్ గా. శంకర్ గారి సినిమా ఈ సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారేమో అని హోప్ ఉంటుండే యాక్చువల్ గా. కానీ అసలు ఇందులో శంకర్ గారి కంబ్యాకే లేదు, గ్యారంటీ చెప్తున్నా. ఇవి శంకర్ గారు ఆలోచించి సినిమా తీయాల్సిన రోజు వచ్చింది యాక్చువల్ గా. ఇంతకుముందు అయితే శంకర్ గారి సినిమా అనగానే ఈజీగా వెళ్ళిపోయేటోళ్ళం మనం. డెఫినెట్ గా గేమ్ చేంజర్ సినిమా చాలా వరకు డిసప్పాయింట్ చేసింది నన్ను. 100% చెప్తున్నా. అసలు ఏం అంటే అనవసరంగా 450 కోట్లు పెట్టిరా ఈ సినిమాకులా అని అనిపించింది నాకు. అండ్ దాంతో పాటు ఓపెనింగ్ డేనే 186 crores అని పోస్టర్ వేయడం, అది దాన్ని నెగిటివిటీ తెచ్చుకోవడం, ఇది చాలా బ్యాడ్ రిమార్క్ సినిమాకు. అండ్ గ్యారంటీ చెప్తున్నా సినిమాలో అంతా నాకు అంటే అట్రాక్ట్ చేసే సీన్ అయితే 100% లేదు సినిమాలో మాత్రం. ఇది గేమ్ చేంజర్ గురించి. అండ్ కమింగ్ టు ద డాకు మహారాజ్ సినిమాలో పర్వాలేదు, అంటే మరీ బ్యాడ్ ఏం కాదు. అంటే ఇట్స్ ఓకే సినిమా, చూడొచ్చు అనేలా ఉంది సినిమా అయితే. అంటే చాలా వరకు బాగుంది యాక్చువల్ గా. అదేదో నాకు అర్థం కాదు యాక్చువల్ గా. తమన్ గారి గురించి మాట్లాడాలి ముఖ్యంగా ఈ సినిమాలో. ఏంటి బాలయ్య గారి సినిమా అనగానే తమన్ గారికి అంత పూనకంలో వచ్చేస్తుంది. తమన్ గారికి ప్రతి సినిమాకు ఒక లెవెల్ ఆఫ్ మ్యూజిక్ కొడతారు తమన్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది యాక్చువల్ గా. డాకు మహారాజులో తనకు ఎలివేషన్ సీన్స్ కానీ, అది బాలకృష్ణ ఎంట్రీ ఎలివేషన్ సీన్స్ కానీ, వాట్ ఎవర్ ఎల్స్ తమన్ గారికి పూనకం వస్తుంది బాలయ్య గారి సినిమా అనగానే నాకు తెలిసిన దొరకు అయితే. డాకు మహారాజులో ఫస్ట్ హాఫ్ ఇట్స్ వాస్ గుడ్ యాక్చువల్ గా. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎందుకో నాకు అంటే డ్రాప్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా డాకు మహారాజులో నాకు అనిపించిన విషయాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పర్వాలేదు అనిపించింది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కొంచెం బాగా ఆ సినిమాకు ఆ డబ్బులకు తగ్గట్టుగా రీజనబుల్ గా అనిపించింది యాక్చువల్ గా. బాగా తీసారనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ని కరెక్ట్ గా వాడుకున్నారు ఏమని అని అయితే అనిపించింది డాకు మహారాజ్. ఇది డాకు మహారాజ్ గురించి మాక్సిమం నాకు అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఈ 3 సినిమాస్ లో నాకు నచ్చిన సినిమాస్, ఏదైనా సినిమా మీరు ఏ జోనర్ కైనా వెళ్ళండి, ఇట్ వాజ్ ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి యాక్చువల్ గా. సో ఇందులో కొంచెం చాలా వరకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే, చాలా మందికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా గేమ్ చేంజర్ యాక్చువల్ గా. అది చాలా మందికి డిసప్పాయింట్ చేసింది యాక్చువల్ గా. స్టోరీ వైజ్ గా హారబుల్ గా చెప్తున్నాను మీకు నేను. చాలా వరకు అంటే బ్యాడ్ ఇంప్రెషన్ అయితే అంటే శంకర్ గారు మార్క్ లేదు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ లో. స్టోరీ వైజ్ గా చూసుకుంటే అది కొంచెం బాధగా అనిపించింది. సో ఇట్ వాజ్ ఈ 3 సినిమాస్ లో నాకు కొంచెం అంటే హిలేరియస్ గా కొంచెం ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకోవడం, స్టోరీ ఏది లేకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా హిలేరియస్ గా నవ్వుకోవడం అయితే సంక్రాంతికి మేము వస్తున్న సినిమా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. అండ్ డాకు మహారాజ్, కమింగ్ టు ద డాకు మహారాజ్ వన్ టైం వాచబుల్ సినిమా, ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు డాకు మహారాజ్ అయితే. సో ఓవరాల్ గా ఇలా ఇది నాకు అనిపించింది. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం సంక్రాంతికి మేము వస్తున్నాం అనే సినిమా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. సో ఇది సంక్రాంతికి నాకు తెలిసిన విన్నర్ అయితే డెఫినెట్ గా
సో ఐ హోప్ మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఏ సినిమా నచ్చింది, అండ్ ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అండ్ లేటెస్ట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.